కొల్లగొట్టింది మీరు. 5 ఏళ్లు హరీష్ రావు గారు, 5 ఏళ్లు కేటీఆర్ గారు ఈ శాఖ నిర్వహించి వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టి ఈరోజు ఇసుక మాఫియాను నడిపి ఇప్పుడు మాట్లాడుతున్న శాసనసభ్యులు ఇసుక మాఫియాలో ఇసుక దోపిడీలో భాగస్వాములు. ఈరోజు ఇసుకకు సంబంధించి మేము పెంచిన ఆదాయం ఈ కళ్ళ ముందు ఉంది అధ్యక్ష. ఈరోజు మేము పెంచిన ఆదాయంతో రాష్ట్రానికి పెరిగిన ఆదాయం టోటల్గా నేను ఇప్పుడు చెప్తాను అధ్యక్ష. ఇసుక శాండ్ది 2024-25లో 721 కోట్ల రూపాయల ఆదాయం ఉంటే ఈసారి మేము 25-26లో 972 కోట్ల రూపాయల ఆదాయాన్ని పెంచి 35% ఆదాయాన్ని పెంచిన అధ్యక్ష. ఇసుక మాఫియా నడిపింది వీళ్ళు, దోపిడీకి పాల్పడ్డది వీళ్ళు. ఈ రోజు వాళ్ళే అంటున్నారు కన్స్ట్రక్షన్ కుంటుపడింది, రియల్ ఎస్టేట్ దెబ్బతిన్నది. మరి రియల్ ఎస్టేట్ దెబ్బతింటే ఇసుక ఏమన్నా బుక్కుతున్నామా అధ్యక్ష? ఇసుక ఏమన్నా వండుకొని బిర్యానీ తింటున్నామా? ఆనాడు మేము 2024-25లో తీసుకొచ్చిన ఆదాయం కంటే మేము ఈరోజు 35% పెంచినాం అధ్యక్ష. రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ పడిపోయినప్పుడు ఆదాయం పెరిగిందంటే సంవత్సరానికి 1000 కోట్ల రూపాయలు కేవలం ఇసుకల్నే హరీష్ రావు గారు, కేటీఆర్ గారు ఈ దోపిడీకి పాల్పడి ఈ మాఫియాకు నాయకత్వం వహించింది హరీష్ రావు గారు, కేటీఆర్ గారు. మొదట్లో హరీష్ రావు గారి దగ్గర ఉండే శాఖ ఆయన అడ్డగోలుగా దోపిడీకి పాల్పడుతుండని కేసీఆర్ గారు ఆ శాఖను తొలగించి కొడుకు అల్లుడు మధ్యలో పంచాయతీ పడితే పంచాయతీ పెంచడానికి హరీష్ రావు గారి దగ్గర ఉన్న శాఖను తీసుకెళ్లి కేటీఆర్కి ఇచ్చాడు. కేటీఆర్ దోసుకోవడానికి అవకాశం ఇచ్చాడు.